రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో రాజాసాబ్ దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో విడుదలను వాయిదా వేశారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని డైరెక్టర్ మారుతి సిద్ధం చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. కానీ ప్రభాస్ నుండి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఆ టీజర్ హోల్డ్లో పెట్టారు. టీజర్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ మూవీ కాన్సెప్ట్ ని చూసి షాక్ కి గురవుతారట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇలాంటి వినూత్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటి వరకు రాలేదట. హాలీవుడ్లో మన చిన్నతనం నుండి హ్యారీ పోటర్ సిరీస్ చిత్రాలను చూస్తూ పెరిగాము. ఈ సినిమా దాదాపుగా ఆ స్టైల్లోనే ఉంటుందని తెలుస్తోంది. సినిమా విడుదల అయ్యాక కొంతమంది ఇది హ్యారీ పోటర్ రీమేక్ అని కామెంట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇక స్టోరీ విషయానికి వస్తే రాజుగారి బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలో ఎన్నో విశిష్టమైన తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకి ఒక్కో చరిత్ర ఉంటుందట. రాజుగారు ప్రభాస్ యంగ్ క్యారెక్టర్ కి తాత అన్నమాట. తన తాతకు చెందిన ఆస్తిని దక్కించుకోవడానికి వచ్చిన హీరోకు ఆ బంగ్లాలో ఎదురైన అనుభూతులు వేరే లెవెల్లో ఉంటుందని సమాచారం. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందట. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ప్రభాస్ అసంతృప్తిగా ఉండడంతో మళ్ళీ క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం రీవర్క్ చేస్తున్నారని, ఈ నెలాఖరుతో ఆ వర్క్ మొత్తం పూర్తి అవుతుందని, ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇకపోతే ఈ చిత్రం హీరోయిన్స్ గా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో కామెడీ టైమింగ్ ఇరుగా కుమ్మేస్తాడని, చాలా కాలం తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కమర్షియల్ ఎంటర్టైనర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక సీక్వెల్స్ లో నటించడానికి సిద్ధంగా ఉన్న ప్రభాస్ రాజాసాబ్ సీక్వెల్ లో నటించడానికి కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది.